కూటమి ప్రభుత్వం కాదు సార్. ఇప్పుడు మేము 16 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో పనిచేస్తాం. స్ట్రీట్ లైట్ వర్కర్ గా 16 ఇయర్స్ అయింది. కాకపోతే లాస్ట్ టైం ఉన్నప్పుడు టీడీపీ హయాంలో నారా లోకేష్ బాబు గారు స్ట్రీట్ లైట్ మొత్తము ప్రైవేట్ కంపెనీకి 7 ఇయర్స్ కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు 7 ఇయర్స్ పాలించారు. 20 నెలల జీతాలు మాకు ఎగ్గొట్టేశారు కూడా. ఇంతవరకు ఇయ్యలేదు కూడా 21 మెంబర్స్ కి. తర్వాత జగన్ సార్ హయాం వచ్చినప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ లో ఉండే వాళ్ళందరినీ ఆప్ కాస్ట్ లో ఎక్కించారు. ఆన్లైన్ జీతాలు 1వ తేదీన జీతం పడేస్తుంది. మాకేమో వైఎస్ఆర్ హయాంలో వాళ్ళు ఆప్ కాస్ట్ చేయలేదు 21 మెంబర్స్ కి. తర్వాత ఏమైంది, కాంట్రాక్ట్ బేస్ కింద మమ్మల్ని పెట్టారు. 6 నెలలు అయింది, ఇప్పటి వరకు జీతాలు కూడా లేదు. 4 మంత్స్ నుంచి ఇంటి బాడిగా కూడా కట్టలేని పరిస్థితి. ఇంట్లో ఈ స్కూల్ పిల్లలకి స్కూల్ ఫీజు కట్టలేదు, ఇంట్లో సరుకులు లేదు. పైగా మేము మాట్లాడితే కాంట్రాక్ట్ బేసిక్ మీరు టీడీపీ లైట్లు చేస్తున్నారు కాబట్టి మేము వైఎస్ఆర్సీపీలో చేర్చుకోమని చెప్పి పక్కన పెట్టేశాము. ఇప్పటిదాకా జీతానికి అల్లాడుతున్నాం. టీడీపీ గవర్నమెంట్ టీటీ గవర్నమెంట్ ఫామ్ లోకి వచ్చింది సార్. ఎటువంటి మాకు ఉపయోగం ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా మాకు తెగని జీతాలు కూడా లేదు. 21,800 మాకు జీతం ఉన్నా కూడా 11,000 ఇప్పుడు మాకు ఇస్తున్నారు. దాంట్లో కూడా మేము 1000 రూపాయలు లంచం ఇవ్వాలి. 6 నెలల నుంచి ప్రభుత్వానికి చెప్పదలుచుకునేది ఏం లేదు సార్. ఇప్పుడు కొంతమందికి అయితే అప్రోచ్ చేసినారు జగన్ సార్. మాకు 15 మెంబర్స్ కర్నూలు 15 మెంబర్స్ 21 మెంబర్స్ అయితే అలాగే హోల్డ్ లో పెట్టేసినారు టీడీపీ హయాంలో ఉన్న కొంచెం గుర్తించి మా కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళకి మా తరఫున ఒక సహాయం మాకు కూడా ఆప్ కాస్ట్ చేర్పిస్తే మాకు నెల జీతం పడితే మాకు కుటుంబానికి సాయం పడుతుంది.